హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ నగర వాసులకి హైదరాబాద్ మెట్రో అనేది అతి ముఖ్యమైన ప్రయాణ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వాసులు ఇప్పటికే హైదరాబాద్ మెట్రోని ఎంతగానో ఆదరిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు లక్షల మంది పైగా ప్రయాణించడంతో హైదరాబాద్ మెట్రో దేశంలో తనకంటూ ఒక ముద్ర అనేది వేసుకుంటుంది. హైదరాబాద్ సిటీ మొత్తం మీద 69 కిలోమీటర్లు ఈ మెట్రో అనేది విస్తరించి ఉంది. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్ మెట్రో విస్తరణ అనేది పెరగనుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. హైదరాబాద్ నగరం మొత్తం 69 కిలోమీటర్లుగా విస్తరించి మొత్తం 3 కారిడార్లుగా అందుబాటులో ఉన్న హైదరాబాద్ మెట్రో అనేది మొత్తం 3 కారిడార్లుగా విస్తరించి ఉంది. అందులో ఒకటి మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు ఉంటుంది. రెండవది జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ బస్టాండ్ వరకు ఉంటుంది. మూడో కారిడార్ వచ్చేసి నాగోలు నుండి రాయదుర్గం వరకు ఉంటుంది. ఇప్పుడు ఫలకునామా వరకు ఈ మెట్రో సేవలు అనేవి విస్తరించనున్నాయి. ఈ పనులకి శంకుస్థాపన తెలంగాణ ముఖ్యమంత్రి గారు త్వరలోనే చేయనున్నారు. ఒకసారి మనం దీన్ని మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. ఇది ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో యొక్క మ్యాప్. ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్నది. ఇక్కడ మీకు 3 లైన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి రెడ్ లైన్, ఒకటి బ్లూ లైన్, ఒకటి గ్రీన్ లైన్. ఈ రెడ్ లైన్ అనేది మనకి కారిడార్ 1 గా ఉంటుంది. ఇది మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు ఉంటుంది. ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మనకి కారిడార్ 2. ఇది జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ వరకు ఉంటుంది ఈ కారిడార్. ఈ బ్లూ లైన్ వచ్చేసి కారిడార్ 3. ఇది రాయదుర్గం నుండి నాగోల్ వరకు ఉంటుంది. మొత్తం ఇప్పుడు 3 లైన్లు అనేవి అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకి ఫలకునామా వరకు మెట్రో సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి అని చెప్పాను కదా. ఇది ఈ కారిడార్ 2 లో భాగంగా అందుబాటులోకి వస్తుంది ఈ గ్రీన్ లైన్. ఈ ఫలకునామా మెట్రో అనేది మనకి ఈ ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన మెట్రో లైన్ అనేది ఫలకునామా వరకు ఏ మార్గాల గుండా వెళ్తుందంటే ఎంజీబీఎస్ బస్టాండ్ దాటిన తర్వాత షిఫా జంక్షన్, పురాని, హవేలీ, ఇత్తేబార్ చౌక్, ఆలిజా కోట్ల, మీర్ దర్గా, హరిబోలి, షాలిబండ, షఫీర్ గంజ్, అలియాబాద్, ఫైనల్ గా ఫలకునామాకి చేరుకుంటుంది. ఇక్కడ ఎంజీబీఎస్ నుండి ఈ ఫలకునామా వరకు మొత్తం దూరం వచ్చేసి 5.5 కిలోమీటర్లుగా ఉండనుంది. ఈ మార్గం మధ్యలో మనకి మొత్తం 5 రైల్వే స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి కొత్తగా. అందులో మొదటి రైల్వే స్టేషన్ వచ్చేసి ఎంజీబీఎస్ దాటిన తర్వాత సాలార్జీ మ్యూజియం మెట్రో స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత రెండవది చార్మినార్ మెట్రో స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. మూడవది షాలిబండ మెట్రో స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. నాలుగవది షఫీర్ గంజ్ మెట్రో స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఐదవది ఫలకునామా ఫైనల్ మెట్రో స్టేషన్. ఈ 5 మెట్రో స్టేషన్స్ అనేవి కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ మెట్రో కనెక్టివిటీ అనేది అతి ముఖ్యమైన కనెక్టివిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కొత్త రైల్వే స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వచ్చే ప్రాంతాలలో ఎక్కువగా పర్యాటక ప్రాంతాలు, అలాగే పురాతన కట్టడాలు ఇలాంటివి అనేటివి అందుబాటులో ఉండడంతో ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మెట్రో కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తే కేవలం హైదరాబాద్ వాసులకే కాకుండా దేశ నలుమూలల నుండి ఈ ప్రాంతాలని చూడడానికి వచ్చే వారికి ఈ మెట్రో అనేది ఎక్స్టెండ్ తోటి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం ఈ మెట్రో యొక్క లెంత్ వచ్చేసి 5.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 5.5 కిలోమీటర్ల మెట్రోని నిర్మించడానికి 2000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దీనిని మార్చి 8వ తారీఖున ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.